హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లోని బహదూర్పల్లిలో ఉన్నాం. ఇక్కడ ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్యాబిన్స్ అని చెప్పేసి ఒక అంటే పోర్టబుల్ క్యాబిన్స్ తయారు చేసే ఒక ఇండస్ట్రీకి అయితే మనం వచ్చాం. ఇక్కడ అంటే సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదంటే ఆఫీస్ పర్పస్కి సంబంధించిన క్యాబిన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఇలా రెడీ చేసి ఇస్తారట. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం తీసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఆఫీసెస్ ఎలా ఉన్నాయి, ఆఫీస్కి సంబంధించి మనం ఎక్కడన్నా అవుట్డోర్లో ఆఫీస్ ఓపెన్ చేయాలనుకుంటే అసలు అక్కడ ఎలా పెట్టుకోవచ్చు, లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూపిద్దాం. అలాగే తక్కువ రేట్లో మనకి సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఫామ్ హౌస్లో కానీ ఇంకొక చోట కానీ కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూసి దీనికి సంబంధించి లోటుపాట్లు ఏంటి, అసలు దీంట్లో ఎంతవరకు ఉంది, ఎంత కాస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మనకి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తీసుకుందాం. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మనం ఇస్తాం. దానికి సంబంధించి అంటే ప్రతి అప్డేట్ కూడా, ప్రతి వీడియో కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మేము చేయడం జరుగుతుంది. ఎటువంటి బిజినెస్ అయితే చేయొచ్చో, లేదంటే ఎటువంటి ఆపర్చునిటీస్ అయితే బిజినెస్ కి సంబంధించి ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇస్తూ ఉంటాం మన ఈ ఛానల్స్లో అయితే. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఓనర్స్ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి డీటెయిల్స్ అయితే తీసుకున్నాం. మనం అయితే ఇప్పుడు ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ దగ్గర ఉన్నాం. దానికి సంబంధించి భాస్కర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ దీనికి సంబంధించి తెలుసుకున్నాం. హాయ్ సార్. సార్ ఏం సార్ మనకి ఇవన్నీ కూడా అంటే ఇది ఎలా ఉంటుంది సార్? దీనికి అంటే కమర్షియల్ టైప్ అనుకుంటా కదా ఇది? అవును సార్, ఇది టీ స్టాల్ లేదా జ్యూస్ స్టాల్, లేకపోతే ఇంకా హోటల్ అనుకో, సోడా, ఇప్పుడు కొత్త సోడా నడుస్తుంది, సోడాలు ఏదైనా సరే కమర్షియల్ కోసము స్ట్రీట్ వెండర్ స్టాల్. ఓకే, స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించి, లేదంటే ఏదైనా చిన్న టైప్ ఆఫ్ జ్యూస్ షాప్ కావచ్చు. ఓకే, ఎంత అవుతుంది సార్ దీనికి సంబంధించి? ఇది వచ్చేసి మనము సైజ్ వచ్చేసి మనకు 8x17 ఉంది సార్. ఇది 8x17. ఇది వచ్చి 2,20,000 కి వచ్చింది. 2,20,000. దీంట్లో వచ్చేసి మనకు లోపల కిచెన్ అంటే ప్లేస్ కూడా చక్కగా, అంటే బయట నుంచి కన్నా లోపల నుంచి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ప్లేస్. అది కూడా అవును సార్, ఫ్రీగా తిరగడానికి కావచ్చు. అంటే కబోర్డ్స్ అవి కూడా అంటే వాళ్ళకి కావాలంటే మీరు రెడీ చేసి ఇచ్చిస్తారా సార్? సార్ వాళ్ళ కస్టమైజ్డ్. ఓకే, ఇప్పుడు మనకు నచ్చింది మనం ఏమి ఇవ్వము, కస్టమర్ ఎట్లా కోరుకుంటే మనం అట్లా తయారు చేస్తాము. ఓకే, తర్వాత ఇదేంటంటే సార్, ఇది మనకి ఇప్పుడు ఏదైనా కింద కూడా ఏమైనా కుక్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ అనుకోండి, ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, జ్యూస్ చేసే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే సోడా మిషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ గ్యాప్ పెట్టుకున్నాడు ఆయన. ఓకే, ఇట్లా టోటల్ లాంగ్ లో మనం ప్లాట్ఫామ్ వేసిస్తాము. ఓకే, అంటే రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి. ఇది బయట సైడ్ వచ్చేసి ఇక్కడ మనం పెడితే స్టాండ్ లాగా పెడితే బయట నుంచి తీసుకుంటూ. తర్వాత వచ్చేసి ఇవి సపరేట్ ఉన్నాయి సార్. 1 2 3 4 5 ఉన్నాయి. ఎక్కడి నుంచి అయినా వీళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. 3-4 హైడ్రాలిక్ సార్ ఇది? అవును, మనం అక్కడ నుంచి సింగిల్ ఆపరేట్, ఒకరే ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి లోపల మనకు కిచెన్ ప్లాట్ఫామ్, ఇది టీ పెట్టడానికి కోసము. కిచెన్ ప్లాట్ఫామ్, షింక్, ట్యాబ్. ఇక్కడ నుంచి మళ్ళీ టీ అక్కడ కౌంటర్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడ అట్లా. దీంట్లో టీ స్టాల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి లైట్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవి కామన్ గా వస్తాయి. మనం ఇన్బిల్ట్ ఇస్తాము. ఇది ఏంటంటే మనకు స్టాల్ కి సంబంధించి ఎక్కువ వాటర్ ఉంటది కిచెన్ కి సంబంధించి, కాబట్టి ఈ వాల్స్ లో మనం ఏసీబీ షీట్ వేస్తాం. ఏసీబీ షీట్ వల్ల మీకు వాటర్ ప్రూఫ్ ఉంటది. మనకు వాటర్ స్టోరేజ్ ఎట్లా సార్? దీనికి వాటర్ స్టోరేజ్ కోసం ఇప్పుడు ట్యాప్ ఇచ్చినాం కదా, మన ట్యాప్ ఎక్కడి నుంచి వాటర్ తీసుకోవాలంటే పైన మనం ఓవర్ లో ట్యాంక్ స్టాండ్ ప్రొవిజన్ ఇస్తాము. ఒక 500 లీటర్స్ పెట్టుకుంటట్టు. మరి వెయిట్ 500 లీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇంకా మనకి ఎక్కువ కావాలంటే దానికి క్యాబిన్ కి అటాచ్ గా ఒక స్టాండ్ తయారు చేసుకుని 1000-1500 లీటర్లు సంబంధించి స్టాండ్ చేయించుకొని పెట్టుకోవచ్చు. అది కూడా మీరే చేస్తాం మనం. రిక్వైర్మెంట్ ఉంటే చేస్తాం. ఓకే, దీంట్లో ఇప్పుడు ఏమన్నా రస్ట్ పట్టడం కావచ్చు, ఇవేమన్నా ఉంటాయి? అదే రస్ట్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఎంఎస్ షీట్ వాడడం వల్ల కొంచెం రస్ట్ పడుతుంది. మనం ఏం చేస్తున్నామంటే ఎంఎస్ బదులు గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ వాడుతున్నాము. ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది. టోటల్ బయట సైడ్, అవుట్ సైడ్ స్ట్రక్చర్ వచ్చేసి 15 నుంచి 20 సంవత్సరాల వరకు దీనికి లైఫ్ ఉంటుంది. లోపల ఏంటంటే ఇప్పుడు ఏసీబీ సీట్ అంటే ఏదైనా మనకు వాడుతూ ఏదైనా ఖరాబ్ అయిపోతుంది, అప్పుడు మార్చుకోవచ్చు. బయట స్ట్రక్చర్ మాత్రం అంత తొందరగా ఖరాబ్ కావాలి. ఇది వచ్చి మీకు స్టాల్ కి సంబంధించి సార్. ఇది కమర్షియల్ పర్పస్ స్టాల్, ఫుడ్ స్టాల్ కూడా అనొచ్చు, లేదా ఇంకేదన్నా క్లాత్ స్టోర్స్, మెడికల్ షాప్స్, ఇట్లా కూడా ఎన్నో రకాలుగా చేసుకుంటున్నారు. ఈ రోజు ఎవరైనా కొత్త బిజినెస్ చేయాలనుకుంటే క్యాబిన్ తో పెట్టుకుంటే ఎలా ఉంటది అన్ని కూడా మీరు చెప్తే ఈ సైజ్ లాగా దీనికోసం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మెడికల్ స్టోర్ అన్నారు, దానికి కావాలి సార్. ఇప్పుడు ర్యాక్లు అవసరం ఉంటాయి, ర్యాక్లు ఉంటాయి సార్. ర్యాక్లు ఇట్లా వాడుకుంటే చేస్తాము.
వీళ్ళకి ఇది కౌంటర్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ లో ఫ్రిడ్జ్లు అవి పెట్టుకుంటారు. అవును. అట్లా అంటే కస్టమర్ కి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి అవి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మనం డిజైన్ మీరు చేసి ఇచ్చేస్తాం. డిజైనింగ్ అంతా మీదే. అవును. వాళ్ళకి థాట్ మీకు చెప్తే చాలు. చెప్తే చాలు, వాళ్ళు అనుకుని ఉంటారు, వాళ్ళ ప్రకారం కూడా మనం చేస్తాము. ఓకే. ఇది వచ్చేసి చూడండి సార్, సింగిల్ ఆపరేటర్ అని చెప్పిన కదా. ఓకే. ఓకే. అంటే పెద్దగా ఎవరు ఎక్కువ అవసరం లేదు. అవసరం లేదు. అట్లా దీంట్లో ఇప్పుడు ఇది ఒక మోడల్ లేదు, సెటర్ మోడల్ కూడా ఉంది, మన తర్వాత చూపిస్తాను అది కూడా. ఓకే రైట్ సార్. ఇంకా సార్ ఇది వచ్చేసి ఒక ఆఫీస్ అనుకోండి, ఆఫీస్ పర్పస్ సింగిల్ ఒక ఆఫీస్ కావాలి. ఓకే. కాసేపు అంటే ఆఫీస్ లో మనం కూర్చోడానికి కావచ్చు, లేదంటే ఆఫీస్ సెటప్ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఆఫీస్ అంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంటాయి. అది కాకుండా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే సేల్స్ ఆఫీస్ అవసరం ఉంటుంది, లేదు ఒక అకామిడేషన్ రూమ్స్ అవసరం ఉంటాయి. ఇట్లా ఈ రకంగా యూజ్ అవుతుంటాయి. ఇది ఎండిఎఫ్ బోర్డు సార్, ఇది ఎండిఎఫ్ బోర్డు. ఇదిలో కొన్ని కలర్స్ ఉంటాయి. ఇంతకుముందు ఏసీబీ సీట్ చూసినా దాంట్లో కూడా వైట్, ఐవేరీ, సిల్వర్ అట్లా అన్న కూడా కలర్స్ ఉంటాయి. ఇదేంటే ఎండిఎఫ్ బోర్డు, దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి. కస్టమర్కి ఏ కలర్ వస్తే ఆ కలర్ ప్రకారం మనం వేస్తాం. దీంట్లో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఇక్కడ కూర్చొని టేబుల్ వేసుకుంటూ ఆయన టేబుల్ కి ఛార్జింగ్ పాయింట్ పెట్టుకోవాలన్నా, కంప్యూటర్ పాయింట్ కావాలన్నా కూడా, ఇక్కడ ఫ్రిడ్జ్ ఏదైనా పెట్టుకున్నా, లేదా ఒక సోఫా వేసి 3 కస్టమర్స్ వస్తే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఛార్జింగ్ పాయింట్ అయినా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ అన్ని మనం ఇస్తాం. ఇది మనకి దేవుడు పెట్టుకుంటాం సార్, కొంచెం స్టార్ట్ చేసి ఇవ్వమంటే మనం చేసి ఇచ్చినాం. కస్టమర్ వీళ్ళు కాబట్టి మనం చేసి ఇచ్చినాం. దీనికి వచ్చేసి మీకు విండోస్ అనేది. ఓకే సార్. ఓకే. స్లైడింగ్ 3x3 ఇది అల్యూమినియం స్లైడింగ్ విండో ఉంటుంది. బయట సైడ్ సేఫ్టీ గ్రిల్ కూడా వస్తుంది. ఇది ఎంత పడుతుంది సార్ మనకి? ఇది వచ్చి 10x10 అయితే మీకు 120 పడుతుంది. 120. ఓకే. 1,20,000. అవును సార్. దీంట్లో మనకు యాక్చువల్గా ఏంటంటే 12/40 వరకు మనకు మూవింగ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎట్లా సార్? మరి ట్రాన్స్పోర్ట్ కస్టమర్ పే చేస్తారు. 1 కిలోమీటర్ కు అప్రాక్సిమేట్లీ 100 రూపాయల లాగా ఉంటుంది. ఓకే. 12/40 వరకు కంటైనర్ మన ఒక పెద్ద ట్రైలర్ మీద తీసుకెళ్ళచ్చు. అంతకంటే ఎక్కువ అనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి డబల్ చేసి అటాచ్ చేసుకోవడమా, లేకపోతే సైట్ లోనే చేయడమా. సైట్ లో కూడా మీరు రిక్వైర్మెంట్ ఎక్కువ అమౌంట్, ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ రేటు, పెద్ద ఆర్డర్ ఉంటే చేస్తాం. చిన్న వాటికి మన మనుషులు లేబర్ ఇబ్బంది అవుతుంది కదా, మాక్సిమం ఇక్కడే చేయడానికి ట్రై చేస్తాం మనం. ఇప్పుడు అదేంటి సార్, అది డబల్ వచ్చింది మనకి పైన కింద? G+1 మనం పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు కింద ఒక కంటైనర్ చేసుకుని దాన్ని హెవీ టాప్ అంటారు, కొంచెం అమౌంట్ ఎక్కువ ఫస్ట్ కంటైనర్ కు. దాని తర్వాత ఇంకోటి పైన పెట్టుకుని దానికి చుట్టూ రైలింగ్, స్టేర్ కేసు అట్లా కూడా పెట్టుకోవచ్చు. మన ఆఫీస్ చూసినట్టు, మీ ఆఫీస్ లో ఉన్నట్టు ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. G+1 చేసుకోవచ్చు. ఓకే. సో సైడ్ నుంచి స్టెప్స్ వచ్చేస్తాయి దానికి లాగా. సో పైకి మనం వెళ్ళాలనుకున్నా, కింద వాడుకోవాలనుకున్నా సపరేట్ గా చేసుకోవచ్చు. అంటే కలర్స్ కూడా మనకి ఏ డిజైన్ కావాలంటే అది వేసుకోవచ్చు సార్. మనం పైన ఒక కలర్ ఇస్తాం, వైట్, కింద బార్డర్ ఇస్తాం, లేదా ఫుల్ కావాలంటే కలర్ కావాలంటే ఇస్తాం. ఫస్ట్ మనం ఏంటంటే ఇది గ్రే ప్రేమ్ అంటే బేస్ కోట్ ఇస్తాం సార్ ఫస్ట్. ఓకే. అంటే రెస్ట్ అది రాకుండా బేస్ కోట్ ఇస్తాం. బేస్ కోట్ తర్వాత కలర్, దీని తర్వాత మళ్ళీ బార్డర్ కలర్. బార్డర్ అంటే మీరు అక్కడ చూస్తాను చూడండి. ఓకే. కింద బార్డర్ బ్లూ కలర్, వైట్, ఇంకా ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఏదైనా పైన కూడా కలర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మనము. ఓకే. తర్వాత మీకు ఈ డోర్స్ చూసినాం కదా సార్. డోర్స్ ఒక రకంగా ఈ డోర్స్ ఆఫీస్ పర్పస్. అది కాకుండా మీకు హైడ్రాలిక్ డోర్ ఇంత ముందు క్యాబిన్ చూసినాం. ఇది షట్టర్ మోడల్ క్యాబిన్, కిరాణా షాప్ షట్టర్ మోడల్ క్యాబిన్ ఇది. ఓకే. ఓకే రైట్. అంటే ఈ టైప్ కూడా మనకి చేస్తాం. కిరాణా షాప్, చిన్న స్మాల్ కిరాణా షాప్ తీసుకుంటున్నాడు ఆయన. కిరాణా షాప్. ఇది వచ్చేసి మళ్ళీ టీ స్టాల్. ఇది వచ్చి మళ్ళీ ఆఫీస్ పర్పస్. అట్లా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. దీనిలో సెక్యూరిటీ క్యాబిన్స్, వాష్రూమ్ క్యాబిన్స్, అకామిడేషన్ క్యాబిన్స్, ఇలా చాలా రకాల క్యాబిన్స్. కస్టమర్ కి ఏది అవసరం ఉంటే కస్టమైజ్ చేసి మనం ఇస్తాం. మీకు అంటే ఏ టైప్ అయినా కావాలంటే మీరు దాన్ని డిజైన్ చేసి చక్కగా నీట్ గా వాళ్ళ కస్టమర్ కి అనుకూలంగా అయితే చేయగలుగుతారు. అవును. రైట్. ఓకే సార్. ఇదెంత అవుతుంది సార్? స్మాల్ సార్ 1 lakh వచ్చింది సార్. ఇది 7x7 కంటైనర్ విత్ షట్టర్ 1 lakh. ఓకే. 1 lakh అవుతుంది. అంటే షట్టర్ కాబట్టి ఈ టైప్ కావాలనుకున్నారు. ఇవైతే ఇవి అంతే. ఇది 10x10 చెప్పిన 120 అనేది ఇది 10x10. ఇది లోపల ఇంకా వర్క్ అవుతుంది. ఓకే రైట్ సార్. గాల్వనైజ్ ఐరన్ షీట్ సార్, మొత్తం జిఏ షీట్ వైట్. లోపల కూడా చూడండి, దీని కస్ట్ అనేది పట్టదు అన్నట్టు, పట్టే ఛాన్స్ కూడా లేదండి. రైట్ సార్. అంటే ఇల్లు కూడా తీసుకుంటున్నారు సార్, అంటే డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ అవి కూడా చేస్తున్నారు కదా సార్? అది కూడా చేస్తున్నాము. 12x40 లో డబుల్ బెడ్రూమ్ వస్తుంది. ఓకే. ఒక 6 లక్షల నుంచి వస్తుంది డబుల్ బెడ్రూమ్. డబుల్ వాష్రూమ్, కిచెన్ ప్లాట్ఫామ్, చిన్న హాల్. డబుల్ బెడ్రూమ్ అయితే 6 lakhs వరకు అవుతుంది. ఓకే. అంటే వాష్ బేసిన్ కావచ్చు, లోపల మొత్తం వస్తుంది. కబోర్డ్స్ అంటే ఎక్కువ అవుతుంది కదా, కబోర్డ్స్ కాకుండా మొత్తం మీద ఏదున్నా కూడా మీకు ఎంత డబుల్ బెడ్రూమ్ చేసుకోవాలి. 12x40 సైజ్ చెప్తున్నాను నేను.
ఎంత లగ్జరీ చేసుకున్నా 10 లక్షలు దాటదు. 10 లక్షలు దాటదు. అది చెప్పినా కదా, మన కంటైనర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది అంటే 40,000 సెక్యూరిటీ క్యాబిన్ నుంచి 10 lakhs వరకు ఒక కంటైనర్ కు ఛార్జ్ అవుతుంది. ఎంత ప్రీమియం క్వాలిటీ చేసుకున్నా 10 lakhs లో క్లోజ్ అవుతుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి పెరుగుతూ ఉంటుంది. అంటే దీంట్లో ఇప్పుడు కంప్లీట్ గా రస్ట్ పట్టడం కానీ, లేదంటే వాటర్ పైనుంచి మనకు వర్షాకాలం వచ్చినప్పుడు ఏమన్నా కారడిపోవడం. ఇక్కడ చూడండి, వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ కూడా నిల్చకుండా వి షేప్ టాప్ ఉంటుంది. అది కూడా అలాగే చేశారా? వి షేప్ టాప్ ఉండడం వల్ల వాటర్ ఎక్కడ కూడా ఆగదు, కింద కారిపోతుంది. అయినా కూడా ఏంటంటే మనం ఈ షీట్ అనేది గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ కాబట్టి దీని మీద వాటర్ పడ్డా కూడా దీనికి రస్ట్ పట్టదు. వాటర్ నిల్చోదు. ఎక్కువ వారంటీలు గ్యారంటీలు ఉంటాయా సార్? వారంటీ అంటే మీకు ఇప్పుడు క్యాబిన్ లిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ మనం మెటల్ ఫెస్ట్ పెట్టి చేస్తుంటాం కదా, ఏదైనా లీకేజ్ వారంటీ ఉంటే మేము చేస్తాం. లీకేజ్ వారంటీ కాకుండా దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏముండదు, ఖరాబ్ చేసుకుంటే ఖరాబ్ అయ్యేది అంతే. సరిగ్గా లోపల మెయింటెనెన్స్ రెగ్యులర్ గా చాప్ చేస్తూ నీట్గా ఉంచుకుంటే 15 నెలలు అనేది ఖరాబ్ కాదు. MDF బోర్డుకి ఎప్పుడన్నా చెదలు పడుతుంది అనే ఒక డౌట్ ఉంటే మన దగ్గర సిమెంట్ బోర్డు ఉంది, ఫైబర్ మన వి బోర్డు. వి బోర్డు పైన మనం పెయింట్ చేసిస్తాము. అది పెయింటింగ్ చార్జ్ కొంచెం ఎక్కువ అవుతుంది. అది చేపించుకుంటే ఆ చెదలు పడుతుంది అన్న కూడా లోపల MDF బోర్డుకు డౌట్ పోతుంది. మీకు ఆ సిమెంట్ బోర్డు క్యాబిన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈ కింద ప్లాట్ఫామ్ కూడా మనకి సపరేట్ గా ఐరన్ తోని, కాకపోతే కొంతమంది ఇప్పుడు వుడెన్ తో కూడా చేపించుకుంటున్నారు. కింద ప్లాట్ఫామ్ ఓన్లీ బేస్మెంట్ లాగా కట్టుకోవాలి వీటికి. బేస్మెంట్ లాగా ఏదైనా కట్టుకున్నా, లేదంటే దిమ్మలు కట్టుకున్నా కూడా 4 చోట్ల 4 దిమ్మలు కట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా నీట్ లుక్ రావాలంటే 4 వైపులు బేస్మెంట్ కట్టాలి. ఇప్పుడు అవి కూడా చూద్దాం సార్. సిమెంట్ బోర్డ్ క్యాబిన్ ఒకసారి సిమెంట్ బోర్డ్ సరే అండి సార్. మల్టీ నచ్చిన కలర్ వేసుకొస్తారు. ఇది సిమెంట్ బోర్డ్ అయితే అంటే మన ఆఫీస్ ఎలా ఉంటుందో ఇంకా అలాగే మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. ఇది ఇల్లు లాగా కూడా చూడండి. ఇంట్లో కూడా మన వాల్స్ ఎట్లా ఉంటాయి, లప్ప ఫినిషింగ్ తో పెయింట్ ఎట్లా అవుతుంది, సీలింగ్ లో సిమెంట్ కి సంబంధించి సిమెంట్ బోర్డు వి బోర్డు పైన లప్ప ఫినిషింగ్, తర్వాత మనకు ఐరన్ కాదు దీనికి కూల్ అవడం కానీ, కూల్ కూడా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ దీంట్లో కూల్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీకు చెదలు అలా పడుతుంది అంటున్నాం కదా, ఇట్లా చెదలు పట్టే అవకాశం. ఇది మంచి లైఫ్ టైం అనేది బయట లోపల కూడా మీకు మంచిగా 15 years వరకు వస్తుంది. అంటే దీని బయట ఐరన్ షీటే వస్తుంది, ఐరన్ షీట్ లోపల మాత్రం ఈ సిమెంట్ బోర్డు. సో దీని వల్ల మనకి కూలింగ్ ఎక్కువ వచ్చే అవకాశం. అవును, మనకి ఏ కంటైనర్ తీసుకున్నా కూడా 15 watt LED లైట్ ఇస్తాము. ఈ క్యాబిన్ ఫ్యాన్ ఇస్తాము. తర్వాత ఇంకా కామన్ గా ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని కామన్ గా ఇస్తాము. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు ఎలా తయారు చేయమంటే అలా తయారు చేసి ఇస్తారు. ఇది వచ్చేసి మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. దీంట్లో MDF కూడా కొన్ని చాయిసబుల్, కొన్ని మాత్రమే ఉంటాయి కలర్స్. ప్రీ లామినేట్ కాబట్టి కొన్ని ఉంటాయి. ACB సీట్ లో కూడా కొన్ని ఉంటాయి. ఇదైతే మీరు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఈ సిమెంట్ బోర్డు మీరు స్టాల్ పెట్టుకున్నా వాడుకోవచ్చు, ఆఫీస్ పెట్టుకున్నా వాడుకోవచ్చు, ఫామ్ హౌస్ పెట్టుకున్నా వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. లుక్ అనేది లోపలికి వస్తే ఇల్లు లాగానే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేపటికి వాటర్ కానీ ఎక్కువ కంటెంట్ వాడుకుంటా ఉంటాం, వాష్రూమ్స్ అయ్యి ఉంటాయి. దాంట్లో ఎలా సార్? మరి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే? ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, సేమ్ నార్మల్ గా ఇప్పుడు ఎక్కడ వాటర్ నిల్చోకుండానే మనము చేస్తాం కాబట్టి అన్ని కూడా మీరే రెడీ చేసి ఇస్తారా? వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు దీంట్లోనే ఒక వాష్రూమ్ కావాలంటే 4x6 వాష్రూమ్స్ అటాచ్ చేసి దాంట్లో ఇండియన్ హార్వెస్టర్ WC, తర్వాత వాష్ బేసిన్, సింకు, తర్వాత ఇవన్నీ మన షవర్ కావాలన్నా కూడా ఏమన్నా కూడా మనం అటాచ్ చేసేస్తాం. అంటే దానికి సంబంధించి పూర్తిగా అంటే వాటర్ కంటెంట్ గానీ ఏమన్నా లాక్ అయిపోవడం కానీ ఇట్లాంటి అయితే క్యాబిన్ లోపలికైతే మనకి ఏమి లేవు, వాటర్ కూడా ఎక్కడ జామ్ అయితే ఏమి ఉండదు. వాటర్ ఎక్కువ వాడటం వల్ల ఆ వాష్రూమ్ వరకు ఏం ఖరాబ్ కాదు సార్. అట్లా ఏం ఖరాబ్, దానికి వాటర్ అనేది రాకుండానే మనకు రబ్బర్ మ్యాట్ ఉంటుంది, ఆ రబ్బర్ మ్యాట్ చేస్తున్నాం. ఓకే, అంటే కంప్లీట్ గా అయితే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బయటది ఎక్కడ మనం తీసుకున్నా కానీ, ఎక్కడ పెట్టుకున్నా కానీ. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు సర్వీస్ చేయగలుగుతారు సార్? సార్ ఆల్ ఓవర్ అండ్ ఎక్కడికి వెళ్ళొచ్చు, కానీ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఎక్కువ మన దగ్గర మొన్న నిన్ననే ఒక 10x16 క్యాబిన్ దాంట్లో వాష్రూమ్ ఉండే. మైసూరు నుంచి నాకు రాత్రి ఫోన్ వచ్చింది. ఓకే, కర్ణాటక మైసూరు, ఇక్కడ నుంచి 775 కిలోమీటర్లు ఉంది. ఆయన ఫోన్ చేసి నాకు, సార్ నాకు అర్జెంట్ క్యాబిన్ కావాలి, ఎంత ఉందంటే ఒక 2 లక్షలు ప్లస్ GST అయితే సార్ అని చెప్పిన. ఫోటో వీడియో పెట్టమన్నాడు, పెట్టిన. సరే నాకు సార్ వద్దు సార్, అంత దూరం మీరు తీసుకోపోలేరు, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, నీకు ఎందుకు ట్రాన్స్పోర్ట్ సార్ 60,000 అవుతుంది సార్ ట్రాన్స్పోర్ట్ అంటే, పర్లేదు నాకు అమౌంట్ కొడితే లోడ్ చేయమని 2.5 లక్షలు కొట్టేసిండు ట్రాన్స్పోర్ట్ అడ్వాన్స్తో పాటు. 24 hours లో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు అంత ఫాస్ట్ గా మీకు కావాలంటే నాకు ఇప్పుడు 1-2 రోజులు, ఇప్పుడు ఆయన అన్నట్టు నాకు అర్జెంట్ కావాలి, 3 రోజుల్లో కూడా చేసిస్తాను. రెడీగా ఉంటాయా మనకు? రెడీగా అంటే కస్టమర్ చాయిస్ కదా, కొన్ని ఎప్పుడన్నా వేరే వాళ్ళకు చేసినాయి, ఆయనకు అర్జెంట్ ఉంది, వాళ్ళు తీసుకోపోలేదంటే ఇమీడియట్లీ ఇవ్వచ్చు నచ్చిన. కానీ మీ నచ్చిన సైజు కావాలంటే కొంచెం 3-4 రోజులు అయితే మినిమం పడుతుంది. 3-4 రోజులు అర్జెంట్ బేసిస్ అయితే అడ్వాన్స్ ఇచ్చేస్తే మీరు రెడీ చేసి పెడతారు. ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, వేరే కస్టమర్ చేసిన ఉన్నాము, ఆయన కొంచెం టైం ఉంది, ఈయన కావాలంటే అట్లా ఇచ్చేసినాను. ఆయన నాకు ఫోన్ చేసిన 24 hours లో మైసూర్కి వెళ్ళింది కంటైనర్. ఓకే, రైట్.
సార్ మీ ఆఫీస్ కూడా ఒకసారి చూడండి. చూద్దాం. ఇట్లా గార్డెన్ అవి కూడా పెట్టుకోవచ్చు కదా సార్? చేసుకోవచ్చు సార్, చెప్పిన G+1 ప్లేస్ ఉంటే కనుక స్టేర్ కేసు ఇట్లా రైలింగ్. అవును, మనం ఇట్లా స్పేస్ కొంచెం ఎక్కువ తీసుకుంటే గార్డెన్స్ లా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్యాబిన్ అనుకోండి, అక్కడ ఇక్కడ డోర్ ఓపెన్ చేసుకున్నా కూడా ముంగట మనకు. అవును, ఓకే. ఫ్రంట్ సైడ్ కూడా గార్డెన్, బాల్కనీ టైప్ గార్డెన్ లాగా చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చేపటికి మన ఇది హాల్ అనుకోవచ్చు సార్. ఇది అదే వెయిటింగ్ హాల్, మనకి ఆఫీస్ కాబట్టి ఎవరైనా సోఫా ఇచ్చినాము. ఇది కూడా చెప్పాను కదా సిమెంట్ బోర్డు కాబట్టి నచ్చిన కలర్ దీంట్లో వేసుకున్నాను నేను. పైన సీలింగ్ కూడా దీంట్లో ఎక్కువ హైట్ వచ్చింది కాబట్టి తీసుకున్నాను. ఇది మనకు దగ్గర ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కాదు కాబట్టి నేను కొంచెం హైట్ చేసుకుని ఇక్కడే కదా. ఓకే సార్, దీనికి వచ్చేసి నేను ఇది సిమెంట్ బోర్డ్ అయిన తర్వాత ఇంకా లగ్జరియస్ లుక్ కోసం నేను వాల్ పేపర్ వేసుకున్నాను. వాల్ పేపర్ దాంట్లో వచ్చేసి మీకు మళ్ళీ ఆర్టిఫిషియల్ గ్రాస్. ఓకే, గ్రాస్ అంటే స్టిక్ చేయించి ఏసీ అవి కూడా పెట్టి ఏసీ పాయింట్ అంటే కంప్లీట్ గా మనం ఒక ఇంట్లో ఉన్న లేదంటే ఒక ఆఫీస్ లో ఉన్న ఫీలింగ్ ఉంది తప్ప ఏదో ఇట్లా పోర్టబుల్ క్యాబిన్ అన్నట్టుగా ఏం లేదు. దీంట్లో కూడా నచ్చిన లైటింగ్ సెటప్ గానీ అన్ని చేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే బెడ్ ఇప్పుడు దీంట్లో బెడ్రూమ్ అయినా కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సేమ్ దీంట్లో బెడ్రూమ్ అంటే కొంచెం ఒక 10 ఫీట్ల వెనుక తీసుకుని అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వాష్రూమ్ దాంట్లో పెట్టుకున్నా కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఇది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో ఇదన్నమాట మన అంటే పూర్తిగా ఒక ఇంటిని మనం ఎలా డిజైన్ చేసుకుంటామో అలాంటి డిజైన్స్ మనం చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ రేట్ లో. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఎంత అవుతుంది సార్ అన్నారు? సింగిల్ బెడ్రూమ్ నార్మల్ క్వాలిటీ అంటే ఎంత ప్రీమియం కాకుండా కూడా 2,67,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 2,67,000 కే సింగిల్ బెడ్రూమ్ విత్ మనకి బాత్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే చిన్న హాలు, బాత్రూము, కిచెన్ అన్ని కూడా వస్తాయని చెప్తున్నారు. సో అంటే చాలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గబుక్కుని ఏదన్నా ఒక ఇల్లు కట్టుకోలేరు అనుకున్నప్పుడు వాళ్ళకి ప్లేస్ ఉన్నప్పుడు దానిలో విజిట్ చేయొచ్చు. లేదంటే వాళ్ళకి ల్యాండ్ ఒక చోట ఉండి అది విడిగా ఖాళీగా పడుంది అనుకున్నప్పుడు దాన్ని రెంట్కి ఇవ్వడానికి కావచ్చు, లేదంటే ఫామ్ హౌస్ ఏమన్నా పెట్టుకోవాలన్న ఆలోచన కావచ్చు, ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఇలాంటి వాటికైతే చాలా బెస్ట్ ఆప్షన్స్ అనమాట ఇవి. సో మీకు కావాలి అనుకుంటే మాత్రం సార్ నెంబర్ కూడా ఇస్తాం. MS&SS క్రాఫ్ట్స్ అని చెప్పేసి మన బౌదూర్పల్లి సిగ్నల్ పక్కనే ఉంది ఇది. మీరు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాం, అలాగే వాళ్ళ లొకేషన్ కూడా పెడతాం. మీరు కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవచ్చు, లేదంటే వచ్చి విజిట్ చేసి చెక్ చేసుకుని కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు మనకి. సో ఇలాంటి వీడియోస్ మనకి ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.